ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లక్ష్మికున్న దైవానుగ్రహం? ఆ మాత్రం అనుగ్రహం నాకు లేదా? ఉంటే సారె కింద పడనిచ్చేదానివి కాదు. అదొకటే కొలమానం అవుతుందా అక్క? మనీషాకు దైవానుగ్రహం ఉందని ఎలా నిరూపిస్తారు దేవయాని? నిరూపిస్తాను. ఏం నిరూపిస్తావు? అక్కడొక పుట్టుంది, అందులో ఒక పాముంది. నేను లక్ష్మి పుట్ట దగ్గర పాలు పెడతాము. ఆ పాము ఎవరి పాలు తాగుతుందో వారికే అనుగ్రహం ఉన్నట్టు. వారే మిత్ర పక్కన కూర్చోవాలి. ఇదేం పరీక్ష మనీషా? దైవానుగ్రహ పరీక్ష బావగారు. దీనికి లక్ష్మి ఒప్పుకుంటుందా? లక్ష్మి పరీక్షలు నెగ్గితే తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి మిత్ర ఒప్పుకుంటాడా? ఏ పరీక్ష అక్కర్లేదు అత్తయ్య గారు. ఆయన పక్కన మనీషాని కూర్చొనివ్వండి. నీ దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు లక్ష్మి. నాకు కూడా దైవానుగ్రహం ఉంది. సరే, ఆ నాగదేవత అనుగ్రహం ఎవరికుందో చూద్దాం. ఎవరికుంటే వాళ్లే మిత్ర పక్కన కూర్చుంటారు. అందుకు మిత్ర ఒప్పుకొని తీరాలి. పదండి, పుట్ట దగ్గరికి వెళదాం. ఈ పరీక్షలో నువ్వు గెలవడం పక్కా మనీషా. మిత్ర పక్కన నీ ప్లేస్ ఖాయం. మరి ఇంకేంటి ఆంటీ? పాము ఏ పుట్టలో నుంచి బయటకు వస్తుందో నాకు తెలుసు కదా ఆంటీ. లక్ష్మికి ఏం తెలుసు? లక్ష్మి, నాగదేవతకి దండం పెట్టుకుని ఈ పాలక్కడ పెట్టు లక్ష్మి. నువ్వు కూడా దండం పెట్టుకుంటున్నట్టు నటించు. అమ్మా తల్లి, నాగమ్మ తల్లి, నువ్వు నా పాలే తాగాలి. లక్ష్మి ఓడిపోవాలి. మిత్ర నాకు సొంతం అవ్వాలి. అమ్మ నాగమ్మ, ఈ పరీక్షలో ఎవరు నెగ్గినా పర్వాలేదు. హోమం జరగాలి. పిల్లలకి గండం తప్పిపోవాలి. ఇక పరీక్ష మొదలు పెడదాం. ఇద్దరు పుట్ట దగ్గర పాలు పెట్టండి. ఇది మరి పాలకి మొహం వాచిన పాములా ఉందేంటి ఆంటీ? పాలు పెట్టకముందే పైకొచ్చేసింది. అది దేవతా సర్పం. దాని మీద జోక్సేస్తావేంటి? వినేసుంటుందంటారా? ఏమో, పాము చెవులు పవర్ఫుల్ అంటారు. నాగదేవత బయటకొచ్చింది. మీ ఇద్దరు పాలు అక్కడ పెట్టండి అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.